ఓకే రైట్ మా ఈరోజు చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఇక్కడ ఇస్తున్నాను. వీటిని ఎలా సాల్వ్ చేయాలనేది కూడా నేర్చుకోవాలి. రివిజన్ క్లాస్లో మీకు నేను చెప్పలేదు. ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్ మూడు వచ్చేట్టుగా మనం స్టార్ట్ చేసాము స్మాల్ ప్రాబ్లమ్స్తో. అయితే ఒక్కొక్కసారి మీకు ఎగ్జామినేషన్లో ట్రేడింగ్ అకౌంట్ ఒకటే తయారు చేయమంటాడు, లేదా ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయమంటాడు, లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటే తయారు చేయమంటాడు. అలాంటప్పుడు మనం ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. కాబట్టి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఆ 5 మార్క్స్కి చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. అలాంటప్పుడు మనం ఎలా చేయాలనేది ఈరోజు నేర్చుకున్నాము. దీనికి చెప్పే ముందు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫార్మేట్ గుర్తుండాలని నేను చెప్తూనే ఉన్నాను ప్రతి క్లాస్లో కూడా. ఫార్మేట్ అనేది మర్చిపోకూడదు. మనం ఫైనల్ అకౌంట్స్లో ఏమేమి తయారు చేస్తున్నాము? ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తున్నాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తున్నాము, బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తున్నాము. ఈ మూడింటిని కలిపి ఫైనల్ అకౌంట్స్ అంటారు. ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది లాస్ట్ స్టెప్ కాబట్టి అకౌంటింగ్ సైకిల్లో లాస్ట్ స్టెప్ కాబట్టి వీటిని ఫైనల్ అకౌంట్స్ అని అంటారు. దిస్ ఈజ్ ది ఫైనల్ స్టెప్. మీకు అందరికీ తెలుసు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అకౌంటింగ్ సైకిల్లో. దేర్ ఆర్ 4 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏమిటి? జర్నల్. సెకండ్ స్టెప్ లెడ్జర్. థర్డ్ స్టెప్ ట్రయల్ బ్యాలెన్స్. ఫోర్త్ స్టెప్ ఫైనల్ అకౌంట్స్. ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు. అందుకనే ఇది ఫైనల్ స్టెప్ కాబట్టి అకౌంటింగ్ సైకిల్లో దీనిని ఫైనల్ అకౌంట్స్ అని అంటారు. ట్రేడింగ్ అకౌంట్లో ఏమి రాస్తారు? డెబిట్ వైపు ఏమి రాస్తారు, క్రెడిట్ వైపు ఏమి రాస్తారు? ముఖ్యంగా ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు ఏముంటుంది? టు ఓపెనింగ్ స్టాక్. దీనితో స్టార్ట్ చేయాలి మనం. తర్వాత ఏం రాస్తాము? పర్చేజెస్ రాస్తాము. వెంటనే ఇంకేం రాస్తాము? వేజెస్ రాస్తాము ఉంటే. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. క్రెడిట్ వైపు ఏం రాస్తాం? ఫస్ట్ బై సేల్స్ రాస్తాము. దాని వెంటనే ఏం రాస్తాము? క్లోజింగ్ స్టాక్ రాస్తాం. వీటిని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు ఎవరు కూడా. ఇది ఫండమెంటల్. ఈ పాయింట్లు ట్రేడింగ్ అకౌంట్లో లేకుండా మీకు ఉండవు 99%. సో ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు రెండింటినీ కలిపి మనం తయారు చేస్తాం. అందుకే దాన్ని ఏమంటామంటే ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫార్ ది ఇయర్ ఎండెడ్. ఫార్ ది ఇయర్ ఎండెడ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎప్పుడు కూడా ఒక సంవత్సరానికే తయారు చేస్తాము ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అందుకని ఫార్ ది ఇయర్ ఎండెడ్ అని రాస్తాము. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫార్ ది ఇయర్ ఎండెడ్. ముందు అయితే నేమ్ పెడతాము, చివరిలో డేట్ వేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయినా ట్రేడింగ్ అకౌంట్ అయినా రెండు కూడా నామినల్ అకౌంట్స్ అని మీకు చెప్పాను. ఇవి రెండు కూడా నామినల్ అకౌంట్సే. ట్రేడింగ్ అకౌంట్ క్లోజ్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ కానీ వస్తుందని చెప్పాను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తే నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ వస్తుందని చెప్పినాం. ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తే వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ను లేదా గ్రాస్ లాస్ను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కు క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చిన నెట్ ప్రాఫిట్ను లేదా నెట్ లాస్ను బ్యాలెన్స్ షీట్కి తీసుకెళ్తాము. ఇది బ్రీఫ్గా ఇప్పటివరకు మనం నేర్చుకున్నది. ఇది ప్రతి ఒక్కసారి మనం రీకాల్ చేసుకుంటూ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏముంటుంది? మొట్టమొదటి ఏం రాస్తాము? గ్రాస్ ప్రాఫిట్ని క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు క్రెడిట్ సైడ్ రాస్తాము. డెబిట్ సైడ్ దేంతో స్టార్ట్ చేస్తాము? 2 శాలరీస్తో స్టార్ట్ చేయాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చేటివన్నీ కూడా డెబిట్ సైడ్ వచ్చేటివన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ సైడ్ వచ్చేటివన్నీ కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రేడింగ్ అకౌంట్లో ఇంకా ఏమున్నాయి వచ్చేటివి? మీకు కొన్నే చెప్పాను నేను. వేజెస్ తర్వాత ఏం రాస్తాము? ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అన్నీ రాస్తాము. అన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రాస్తాము. ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా డెబిట్ సైడ్ రాస్తాము. ఇది గుర్తుపెట్టుకోండి ఇలా. సరే, ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం మీకు నేను ఇస్తున్నాను. 5 మార్క్స్ అడిగితే ఇది ఎలా చేయాలి చూద్దాం. ఈ ప్రాబ్లం అందరికీ కూడా కనిపిస్తుంది అనుకుంటాను. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్. చూడండి, ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయమని చెప్పాడు. ఏమేమి ఇచ్చాడు ట్రేడింగ్ అకౌంట్లో? ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు, పర్చేజెస్ ఇచ్చాడు, పర్చేజ్ రిటర్న్స్ ఇచ్చాడు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, క్యారేజ్ ఇన్వర్డ్స్ ఇచ్చాడు, సేల్స్, క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు. మరి మనం ఏం చేయాలి దీన్ని? చూడండి, ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయమన్నాడు కాబట్టి హెడ్డింగ్ ఏమని రాస్తారు? నేమ్ ఏమీ లేదు ఇక్కడ, డేట్ కూడా ఏమీ లేదు. ట్రేడింగ్ అకౌంట్ ఫార్ ది ఇయర్ ఎండెడ్ అంతే. లేదా సింపుల్గా ట్రేడింగ్ అకౌంట్ పెట్టినా కూడా పర్వాలేదు.
ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా. మరి దీనిలో వచ్చే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సైడ్ వస్తుంది. పర్చేజెస్ ఇది కూడా డెబిట్ సైడే వస్తుంది. పర్చేజ్ రిటర్న్స్ పర్చేజెస్లో నుంచి లెస్ చేసి చూపిస్తాం అవుటర్ కాలంలో. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది డెబిట్లో రాస్తాము. క్యారేజ్ ఇన్వర్డ్స్ ఇది కూడా డెబిటే. సేల్స్ క్రెడిట్లో రాస్తాము. క్లోజింగ్ స్టాక్ క్రెడిట్లో రాస్తాము. క్లోజ్ చేసేస్తాము. ఏ వైపు ఎక్కువ ఉందో కూడతాము. క్రెడిట్ సైడ్ కనుక ఎక్కువ ఉంటే కూడి అదే అమౌంట్ డెబిట్ సైడ్ కూడా వేస్తాము. డిఫరెన్స్ను టు గ్రాస్ ప్రాఫిట్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఫార్వర్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాసి ఆపేస్తాం. సో ఇది చిన్న ప్రాబ్లమే కదా. ఎలా చేయాలనేది కూడా చాలామందికి తెలియదు. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ 3 చేసేటప్పుడు మనం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటిగా చేసాము, బ్యాలెన్స్ షీట్ ఒకటిగా వేశారు. మరి ఇలాంటి చిన్న లెక్క ఇచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజన్ వస్తుంది. మేము పెద్ద లెక్క చేస్తున్నాం, ఇట్లాంటి చిన్న లెక్క మాకు తెలియదు ఎలా చేయాలని అనుమానం ఉంటుంది, డౌట్లు కూడా ఉంటాయి. అందుకని దీన్ని ఎలా వేయాలో నేను చూపిస్తాను చూడండి. సో మనం లైన్లు అయితే గీసి పెట్టుకోవాలి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఇక్కడ ఉంది, కానీ నేను తీసివేస్తున్నాను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మనకి ఎగ్జామినేషన్లో ఏమైతే అడుగుతాడో దాన్నే రాయాలి. అలవాట్లో మనం రోజు ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫార్మేట్ సార్ చెప్పాడు కాబట్టి కలిపి దాన్ని అట్లే రాస్తామని రాసేస్తుంటారు. రాయకూడదు. వాడు అడిగింది ట్రేడింగ్ అకౌంట్ అయినప్పుడు ట్రేడింగ్ అకౌంట్ మాత్రమే హెడ్డింగ్ పెట్టాలి. మనం ట్రేడింగ్ అకౌంట్ అని నేను రాశాను. ఫార్ ది ఇయర్ ఎండెడ్ అనేది కూడా అవసరం లేదు, ఇక్కడ ఇయర్ లేదు, నేమ్ లేదు కాబట్టి దాన్ని కూడా మీరు రిమూవ్ చేసేయచ్చు. ఒకవేళ ముందు వైపు వెనక వైపు డాష్ పెట్టి మేము ఉంచుతాం సార్ అంటే కూడా నో ప్రాబ్లం, ఉంచుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే చూడడానికి బాగుండదు, ఇవ్వకపోతే మనం రాయడం వృధా. ట్రేడింగ్ అకౌంట్ అన్నాడు, మనం కూడా ట్రేడింగ్ అకౌంటే అలానే పెడదాం. దేంతో స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్తో మనం స్టార్ట్ చేయాలి. ఓపెనింగ్ స్టాకు ఎంత ఉంది? 1 lakh ఉంది. సో 1 lakh ఓపెనింగ్ స్టాకు రాద్దాం చూడండి. టు ఓపెనింగ్ స్టాక్ ఇది మాకు తెలియందే, చిన్న లెక్కే కదా అనుకుంటారు. బట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకని నేను చెప్తున్నాను 5 మార్క్స్ కడితే ఎలా చేయాలనేది. వెంటనే ఏం రాయాలి మనము? టు పర్చేజెస్ ఉన్నాయి, చూసాము. పర్చేజెస్ ఉన్నాయి. ఇన్నర్ కాలంలో పర్చేజెస్ రాయాలి. ఎంత ఇచ్చాడు పర్చేజెస్? ఇన్నర్ కాలంలో రాద్దాం. పర్చేజెస్ 1,50,000 ఇచ్చాడు. పర్చేజ్ రిటర్న్స్ 25,000 ఇచ్చాడు. 1,50,000లో 25,000 లెస్ చేద్దాం. 1,50,000 పర్చేజెస్ లెస్ పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ ఎంత ఇచ్చాడు? 25,000 ఇచ్చాడు. సో 25,000 లెస్ చేస్తే ఎంత వస్తుంది? 1,25,000. సో అలా మనం దాన్ని వేస్తాం. తర్వాత వెంటనే ఏం రాస్తాము? వేజెస్ ఉంటే రాస్తాము. అలా ఇవ్వలేదు ఇక్కడ వాడు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏదో ఇచ్చాడు. పర్చేజెస్ అయిపోయినాయి, పర్చేజ్ రిటర్న్స్ అయిపోయినాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000 ఇచ్చాడు, రాస్తాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000. సో డైరెక్ట్గా మీరు అవుటర్ కాలంలో రాసేద్దాం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తర్వాత ఏమన్నాయి? క్యారేజ్ ఇన్వర్డ్స్ 5,000 ఇచ్చాడు. క్యారేజ్ ఇన్వర్డ్స్ 5,000. టు ఇన్వర్డ్స్ 5,000. తర్వాత ఏముంది? ఇన్వర్డ్స్ తర్వాత సేల్స్ 4 lakhs. క్రెడిట్ సైడ్ రాద్దాం. బై సేల్స్ 4 lakhs. సేల్స్ రిటర్న్స్ ఏమైనా ఇచ్చాడా? లేవు, చూసాం. రిటర్న్స్ లేవు, సేల్స్ రిటర్న్స్ లేవు. తర్వాత క్లోజింగ్ స్టాక్ రాద్దాం. ఉంటే క్లోజింగ్ స్టాక్ ఉందే? ఉంది, 50,000. బై క్లోజింగ్ స్టాక్ 50,000. క్లోజింగ్ స్టాకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? అన్నీ అయిపోయినట్టున్నాయి. ఓపెనింగ్ స్టాక్ రాసాము, పర్చేజెస్ రాసాం, పర్చేజ్ రిటర్న్స్ రాసాము, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రాసాము, క్యారేజ్ ఇన్వర్డ్స్ రాసాం, సేల్స్,
క్లోజింగ్ స్టాక్ అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేస్తే ఏ వైపు ఎక్కువ ఉందో చూడండి. 4,50,000 ఉంది. ఇదే ఎక్కువ అవుతుంది నాకు తెలిసి. 4,50,000. అదే అమౌంట్ ఇక్కడ కూడా వేయండి. 4,50,000. రెండు వైపులా 4,50,000 వేసినాం. డెబిట్ వైపు ఎంత ఉందో చూడండి. కూడితే 1,00,000, 1,25,000 కూడితే 2,25,000 ప్లస్ 10,000 2,35,000 ప్లస్ 5 2,40,000 అవుతుంది. మరి 2,40,000 పోతే 4,50,000లో 2,10,000 వస్తుంది. దీన్ని ఏమంటామంటే టు గ్రాస్ ప్రాఫిట్. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి, కావాలంటే క్యాలిక్యులేటర్లో చూడండి. సో దీన్ని గ్రాస్ ప్రాఫిట్ అని అంటాం. టు గ్రాస్ ప్రాఫిట్. వీడియోస్ అందరూ కూడా ఆఫ్ చేసి పెట్టుకోండి. వీడియోస్ ఎవరు ఆన్ చేయకూడదు. క్యారీ ఫార్వర్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇలా మనం ట్రేడింగ్ అకౌంట్ తయారు చేసినాము. 5 మార్క్స్ వస్తాయి దీనికి. బ్రాడ్ డౌన్ చేసి పెట్టాలంటే మీరు చేసినా చేయకపోయినా ప్రాబ్లం లేదు ఇక్కడ. అయితే మీరు రాస్తే కూడా తప్పేం లేదు. బై గ్రాస్ ప్రాఫిట్ అడగలేదు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం అసలు వేయట్లేదు కాబట్టి ఇది అవసరమే లేదు. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే మనం కంటిన్యూ చేసేవాళ్ళము. ట్రేడింగ్ అకౌంట్ అన్నారు కాబట్టి అక్కడే ఎండ్ చేసేసి చూపించేస్తాం. అది చాలా అంతే. సో ఇలా 5 మార్క్స్ అయితే ఇలా రాయాలి. సో చిన్నదే అయినా కూడా కొంతమందికి ఎలా చూపించాలో తెలియకపోతే ఎగ్జామినేషన్లో మార్కులు పోతాయి. 1-2 మార్కులు లూజ్ అవుతారు. 5 మార్క్స్కు 5 వస్తాయి ఇలా వేసి చూపించేస్తే. సో ఇలా మనం చూపిస్తాం. ఇది ఒక చిన్న ప్రాబ్లం. దీన్ని కావాలంటే నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇది అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఫండమెంటల్ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం కాబట్టి. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం దానిలోనే ఉంది, చూద్దాము. చూడండి. దీనిలోని సెకండ్ ప్రాబ్లం ఉంది చూడండి. ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ అర్చన యాజ్ ఆన్ 31st December 2013 ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఇది కూడా ట్రేడింగ్ అకౌంటే. దీన్ని ఎలా ఓపెనింగ్ స్టాక్ ఉంది, ఇక్కడ పర్చేజెస్ ఉన్నాయి తెలుసు, అది మీకు. ఓపెనింగ్ స్టాక్ రాస్తాము డెబిట్లో, పర్చేజెస్ కూడా డెబిట్లో రాస్తాము, ఫ్రైట్ ఇన్వార్డ్ డెబిట్ రాస్తాము, వేజెస్ డెబిట్ సైడ్ రాస్తాము, సేల్స్ క్రెడిట్ సైడ్ రాస్తాము, పర్చేజ్ రిటర్న్స్ పర్చేజెస్లో లెస్ చేస్తాము, సేల్స్ రిటర్న్స్ సేల్స్లో లెస్ చేస్తాము క్రెడిట్ సైడ్, క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సైడ్ రాస్తాము, ఇంపోర్ట్ డ్యూటీ ఇది డెబిట్లో రాస్తాము, పవర్ అండ్ ఫ్యూయల్ ఇది కూడా డెబిట్లోనే రాస్తాము. దీన్ని మీరు హోంవర్క్ చేయండి. ఈ ప్రాబ్లం మీకు వెంటనే నేను పోస్ట్ చేస్తాను. ఇది అయిన వెంటనే ఇది మీరు చేయండి హోంవర్క్. ఇది నేను చెప్పాను మొదటిది, రెండోది మీరు హోంవర్క్ చేద్దరు. నెక్స్ట్ ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండు కలిపి ఉండేది ఒక లెక్క చూద్దాం. ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫ్రమ్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. ఇలా అడిగితే ఏం చేయాలి? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మాత్రమే అడుగుతాడు. 5 మార్క్స్ అడుగుతాడు ఒక్కొక్కసారి. అడిగితే ఎలా చేయాలనేది కూడా చూద్దాం. ఓపెనింగ్ స్టాకు ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తాము, పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్, సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్, క్యారేజ్ ఆన్ పర్చేజెస్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్లో డెబిటే, క్యారేజ్ ఆన్ సేల్స్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్. ఇక్కడ అమౌంట్ క్రాస్గా ఉంది, ఇది 400 అనేది కింద ఉండాలా. క్యారేజ్ ఆన్ సేల్స్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్. రెంట్ ఫ్యాక్టరీ అని ఇచ్చాడంటే ట్రేడింగ్ అకౌంట్, రెంట్ ఆఫీస్ అని ఇస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది గుర్తుపెట్టుకోండి. రెంట్ అని కామన్గా ఏమీ చెప్పకపోతే ఆఫీసే, ఇలా కాకుండా సపరేట్గా చెబితే అప్పుడు దేనికి సంబంధించి దానికి వెళ్ళిపోతుంది. రెంట్ ఫ్యాక్టరీ అంటే ట్రేడింగ్ అకౌంట్, రెంట్ ఆఫీస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సేల్స్ రిటర్న్స్ క్రెడిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్లో మనము లెస్ చేస్తాం సేల్స్ నుంచి. పర్చేజ్ రిటర్న్స్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడు పర్చేజ్ నుంచి లెస్ చేస్తాము. జనరల్ ఎక్స్పెన్సెస్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తాము. డిస్కౌంట్ టు కస్టమర్స్ మనం ఇచ్చాము డిస్కౌంట్,
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తాము. ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్ అంటే మనకు వచ్చింది వడ్డీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాస్తాము. ఇది ప్రాబ్లం. దీన్ని ఎలా చేస్తామో చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నేమ్ అయితే ఇచ్చాడు మనకు. ఏమి ఇచ్చాడు? లేదు, దీనికి కూడా నేమ్ లేదు, నేమ్ లేదు, డేటు లేదు. దీనికి ముందు రావాలనుకునింది అర్చన డేట్ ఇచ్చాడు, మీకు హోంవర్క్ ఇచ్చిన దానికి దీనికి లేదులే. సో ఇక్కడ ఏం రాయాలంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంతే. దీనికి హెడ్డింగ్ నేమ్ ఇవ్వకపోతే అలానే రాయాలి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హెడ్డింగ్ ఇలానే పెట్టినాం, నేము లేదు, డేటు లేదు. సో ఎలా స్టార్ట్ చేస్తాం మనము? ఓపెనింగ్ స్టాక్తో స్టార్ట్ చేస్తాం. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఇచ్చాడు మనకి? ఓపెనింగ్ స్టాక్ 3600 ఇచ్చాడు. ఓపెనింగ్ స్టాక్ 3600. అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటాను. 3600. వెంటనే పర్చేజెస్ రాద్దాము. పర్చేజ్ రిటర్న్స్ కూడా ఉన్నాయి. పర్చేజెస్ ఇన్నర్ కాలంలో రాద్దాము. పర్చేజెస్ 18,260, 18,260 ఇచ్చాడు. 18,260. సో ఇప్పుడు రిటర్న్స్ ఉన్నాయి, లెట్ చేద్దాం. పర్చేజ్ రిటర్న్స్ ఎంత ఉన్నాయో చూడండి. పర్చేజ్ రిటర్న్స్ 900 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి చూడండి, 900 ఉన్నాయి. పర్చేజ్ రిటర్న్స్ను లెట్ చేసేస్తాం. పర్చేజ్ రిటర్న్స్ లెట్ చేస్తే ఎంత మిగులుతుందో చూడండి. 17,360. 17,360 మిగులుతుంది. అది వెంటనే ఏం రాయాలి ఉంటే వేజెస్ రాయాలి. వేజెస్ ఉన్నాయా చెక్ చేసుకోండి. వేజెస్ ఉన్నాయి, 3,620 ఉన్నాయి. $3,620. 2 wages. రైట్, ఇంతవరకు రాసి ఇప్పుడు క్రెడిట్ వైపు వద్దాం. బై సేల్స్ ఇన్నర్ కాలంలో రాయండి. దీనికి కూడా రిటర్న్స్ ఉన్నాయి, సేల్స్కి కూడా. సేల్స్ ఎంత ఇచ్చాడో చూడండి. సేల్స్ 32,000 ఇచ్చాడు. సేల్స్ రిటర్న్స్ 700 ఇచ్చాడు. సేల్స్ 32,000 ఇచ్చాడు. లెస్ సేల్స్ రిటర్న్స్ 700. సో లెట్ చేస్తే 31,300. వెంటనే ఏమి రాస్తాము? బై క్లోజింగ్ స్టాక్. బై క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చాడు చూడండి. క్లోజింగ్ స్టాక్ 4,420 ఇచ్చాడు. 4,420 అది క్లోజింగ్ స్టాక్. ఇప్పుడు ఇక మనం ట్రేడింగ్ అకౌంట్లో ఇంకేమేమి వస్తాయో ఒకసారి చూసి అన్నీ రాసుకుంటూ వెళ్దాం. ఓపెనింగ్ స్టాక్ అయిపోయింది, పర్చేజెస్ అయిపోయింది, వేజెస్ రాసాము, క్లోజింగ్ స్టాక్ అయిపోయింది, సేల్స్ అయింది, క్యారేజ్ అండ్ పర్చేజెస్ వస్తుంది. క్యారేజ్ అండ్ పర్చేజెస్ 500. క్యారేజ్ అండ్ పర్చేజెస్ 500. సో అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? క్యారేజ్ ఆన్ సేల్స్ ఉంది, అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాద్దాం.
రెంట్ వస్తుంది ఫ్యాక్టరీ 400, ఫ్యాక్టరీ రెంట్ అది 400 వస్తుంది. టు ఫ్యాక్టరీ రెంట్, లేదా రెంట్ రాసి మీరు కూడా బ్రాకెట్లో ఫ్యాక్టరీ రాయొచ్చు, తప్పేం లేదు. నేనేమన్నానంటే ఫ్యాక్టరీ రెంట్ అని రాశాను. రైట్. సో ఫ్యాక్టరీ రెంట్ అయిన తర్వాత ఇంకేమని చూద్దాం. ఆఫీస్ ఇది రెంటు, సేల్స్ రిటర్న్స్ అయిపోయింది, పర్చేజ్ రిటర్న్స్ అయిపోయింది, జనరల్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ రాదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, డిస్కౌంట్ కస్టమర్స్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటే, ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయిపోయింది. సో ఇప్పుడు క్లోజ్ చేసేసండి. ఏ వైపు ఎంత ఉందో చూడండి. సో సాధారణంగా మనకి క్రెడిట్ వైపే ఎక్కువ ఉంటుంది. క్రెడిట్ వైపు ఎక్కువ ఉంటే కూడి వేయండి. ఈ వైపు 23,000 24,000 అట్లా ఉన్నట్టుంది. ఈ వైపు ఏమో 35,000 ఉంది, కాబట్టి ఇదే ఎక్కువ. కూడితే ఎంత వస్తుందో చూడండి. 35,720 వచ్చింది. ఇదే అమౌంట్ ఇక్కడ కూడా వేయండి, 35,720. మరి డిఫరెన్స్ ఎంత వస్తుందో మీ క్యాలిక్యులేటర్లో ఒకసారి కూడి చూడండి. నేను ఇక్కడ కింద వేసి చెక్ చేస్తాను. 25,480 వస్తుంది. ఇది యాడ్ చేస్తే ఈ 25,480ని 35,720లో నుంచి లెస్ చేయండి, ఎంత వస్తుందో చూడండి. 35,720 మైనస్ 25,480 10,240 వస్తుంది. 10,240. ఈ కూడికలు తీసివేయాల్సిన చాలా జాగ్రత్తగా చేయాలి అందరూ కూడా. సో దీన్ని ఏమంటామంటే టు గ్రాస్ ప్రాఫిట్ అంటాం. ఏమంటారు దీన్ని? టు గ్రాస్ ప్రాఫిట్. బ్రాకెట్లో క్యారీ ఫార్వర్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో చాలా సింపుల్గా ఉంది ఇది మీకు. వెంటనే ఏం చేయాలి మనం ఇప్పుడు? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నాడు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వెంటనే రాయాలి. బై గ్రాస్ ప్రాఫిట్, బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్ 10,240. సో 10,240 రాసాము. వెంటనే ఈ వైపు ఏం రాయాలి? శాలరీస్ ఉంటే దాంతో స్టార్ట్ చేయాలి. శాలరీస్ ఉందా చెక్ చేయండి. వేజెస్, క్లోజింగ్ స్టాక్, సేల్స్, క్యారేజ్ ఆన్ పర్చేజెస్, క్యారేజ్ ఆన్ సేల్స్, రెంట్ ఆఫీసు, జనరల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. దీన్ని రాయొచ్చు ముందు మనం. జనరల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి? 900 ఉన్నాయి కాబట్టి దీన్నే మనం ఫస్ట్ రాయొచ్చు. టు జనరల్ ఎక్స్పెన్సెస్ 900. మీకు చెప్పాను, శాలరీస్ ఉంటే ఫస్ట్ శాలరీస్ రాయాలి. అది లేకపోతే జనరల్ ఎక్స్పెన్సెస్ ఉంటే అవి రాయొచ్చు, లేదా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అయినా రాయొచ్చు. వీటన్నిటికన్నా ముందు ఏంటంటే ఖచ్చితంగా శాలరీస్ ఉంటే శాలరీస్ని రాయమన్నాను. టు జనరల్ ఎక్స్పెన్సెస్ 900. ఇప్పుడు మనం ఇంకా ఏవైతే వస్తాయో అవన్నీ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓపెనింగ్ స్టాక్ అయిపోయింది, పర్చేజెస్ అయిపోయింది, వేజెస్ అయిపోయింది, క్లోజింగ్ స్టాక్ కూడా అయిపోయింది, సేల్స్ అయిపోయింది, క్యారేజ్ ఆన్ పర్చేజెస్ అయిపోయింది, క్యారేజ్ ఆన్ సేల్స్ ఉంది 400. ఇది వస్తుంది, క్యారేజ్ ఆన్ సేల్స్ 400 వస్తుంది. టు క్యారేజ్ ఆన్ సేల్స్ టు క్యారేజ్ ఆన్ సేల్స్ 400 రాశాను. నెక్స్ట్ ఏముంది చూడండి. రెంట్ ఫ్యాక్టరీ అయిపోయింది, రెంట్ ఆఫీస్ వస్తుంది 500. ఆఫీస్ రెంట్ 500 ఉంది, వస్తుంది. టు ఆఫీస్ రెంట్ అయిపోయింది అది కూడా. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ అయిపోయింది, పర్చేజ్ రిటర్న్స్ అయిపోయింది, జనరల్ ఎక్స్పెన్సెస్ రాసాము. డిస్కౌంట్ టు కస్టమర్స్ 360 డెబిట్ వైపు వస్తుంది. డిస్కౌంట్ టు కస్టమర్స్ 360 రూపీస్ మనం ఇచ్చాము కాబట్టి ఎక్స్పెండిచర్
అదే మనకు డిస్కౌంట్ వస్తే క్రెడిట్ సైడ్ రాస్తాము. డిస్కౌంట్ ఫ్రమ్ సప్లయర్స్ అంటాడు. సో ఆ పాయింట్ అయిపోయింది. ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంకు నుంచి ఇంట్రెస్ట్ మనకు వచ్చింది కాబట్టి ఇన్కమ్ క్రెడిట్ సైడ్ రాయాలి. ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్ అనేది క్రెడిట్ సైడ్ రాయాలి, ఇన్కమ్ కాబట్టి. బై ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్. సో అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు రాసాము. ఇంకేమైనా మిస్ అయినాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఏమీ మిస్ కాలేదు, అన్నీ రాసాము. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేస్తే ఏ వైపు ఎక్కువ ఉందో చూడండి. క్రెడిట్ వైపే ఎక్కువ ఉంది ఇక్కడ కూడా. 10,000 4 పార్టీ వచ్చింది. అదే అమౌంట్ ఈ వైపు కూడా వేయండి. 10,000 4 పార్టీ అంటే నేను యాడ్ చేశాను, క్రెడిట్ సైడు యాడ్ చేస్తే అదే ఎక్కువ వచ్చిందనమాట. అదే అమౌంట్ ఈ వైపు వేస్తున్నాను. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుందో కనుక్కున్నాం. 9,000 + 400 1,300, 13 + 5 18, 1,800 + 360 2,160 తీసివేస్తే ఎంత వస్తుందో చూడండి. 2,160 తీసివేస్తే 10,000 440లో లెక్క చేస్తే 8,280 వస్తుంది. 8,280. దీన్ని ఏమంటారంటే టు నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ క్యారీ ఫార్వర్డ్ టు బ్యాలెన్స్ షీట్. ఇది బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతుంది. 8,280. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. అందరూ కూడా దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మాత్రమే ఇస్తే ఇక్కడ వరకు రాసి ఆపివేస్తాము. ఇది అందరికీ తెలియాలి. కనిపిస్తుంది అందరికీ? స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ ఆన్సర్ను. ప్రాబ్లం మీ దగ్గర లేదు కాబట్టి నేను ఆ ప్రాబ్లం ఇప్పుడు చూపించిన దాన్ని పోస్ట్ చేస్తాను క్లాస్ అయిపోయిన వెంటనే. ఓకే, రైట్. అందరూ స్క్రీన్ షాట్ చేశారనుకుంటాను. కాపీ చేసి పెట్టుకోండి దాన్ని. సో నెక్స్ట్ వీ గో టు అవర్. ఇది ఎందుకు చెప్పానంటే 5 మార్క్స్కి వస్తే ఇవి చేసేటట్టుగా ఉండాలి, మీరు థరోగా ఉండాలి. ఇంత పెద్ద లెక్కలన్నీ చేసి చిన్న లెక్క చేయకపోతే చాలా షేమ్ మనకి, 5 మార్క్స్ లెక్క చేసుకోలేకపోతే. రైట్, వీ కమ్ బ్యాక్ టు అవర్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. మీకు 1 to 14 వరకు ఇచ్చాను హోంవర్క్ చేయమని. అందులో ఇప్పటికీ చాలా వరకు చేశాము. ఇందులో ఏమైనా చేయవలసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. గ్రీన్ హౌస్ అయిపోయింది. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి పంచశీల్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది కూడా అయిపోయింది. ప్రాబ్లం కూడా చేసాం, అయిపోయింది. తర్వాత జ్యోతి ఎక్స్పోర్ట్స్ది అయిపోయింది. తర్వాత షైన్ లిమిటెడ్, ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను, మరి మీరు చేశారో లేదో నాకైతే తెలియదు. ఇందులో డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఉన్నది, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కూడా ఉంది ఇక్కడ. సరే, మనకు ఒక 5 minutes టైం ఉంది. ఈ 5 minutes టైంలో దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఎవరైనా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మెజర్స్ సైన్ లిమిటెడ్ ప్రాబ్లం. మీ దగ్గర 14 ప్రాబ్లమ్స్ ఇచ్చున్నాను, అందులో ఇది. ప్రిపేర్ ది ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ఏ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ మెజర్స్ షైన్ లిమిటెడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్. అకౌంట్ టైటిల్ అమౌంట్ రూపీస్, అకౌంట్ టైటిల్ అమౌంట్ రూపీస్, డెబిట్ వైపు క్రెడిట్ వైపు ఇచ్చాడు. సండ్రీ డెటార్స్, ఇది బ్యాలెన్స్ షీట్ అసెట్. బ్యాడ్ డెట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్. రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్. ఫ్రైట్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్. సేల్స్ రిటర్న్స్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ సేల్స్ నుంచి లెస్ చేయాలి. మోటార్ కార్
బ్యాలెన్స్ షీట్లో అసెట్ ఇది. ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్. ఫర్నిచర్ అండ్ పిక్చర్ బ్యాలెన్స్ షీట్లో అసెట్. వీడియోలు ఆఫ్ చేసుకోవడం అందరూ, వీడియో ఎవరు ఉండకూడదు. పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్. డ్రాయింగ్స్ బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ నుంచి దీన్ని లెస్ చేయాలి. సంయుక్తారెడ్డిని క్లోజ్ చేసి పెట్టుకో వీడియో. డ్రాయింగ్స్ ఏం చేయాలి, బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ నుంచి లెస్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ ఇది. క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్. క్యాష్ ఇన్ బ్యాంకు ఇది కూడా బ్యాలెన్స్ షీట్లో అసెట్. బిల్స్ పేయబుల్ బ్యాలెన్స్ షీట్లో ఇది లైబిలిటీ. సండ్రీ క్రెడిటార్స్ బ్యాలెన్స్ షీట్లో ఇది లైబిలిటీ. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చాడు, అడ్జస్ట్మెంట్లో కూడా ఒక ప్రొవిజన్ ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి మనము. ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది మీకు తెలుసు, రూల్స్ నేను చెప్పాను, ఆ రూల్స్ ప్రకారం పోవాలి. ఇక్కడ న్యూ ప్రొవిజన్ అడ్జస్ట్మెంట్లో ఎక్కువ ఉంటే డిఫరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తాము. అదే ఓల్డ్ ప్రొవిజన్ అంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాస్తాం డిఫరెన్స్ను, అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన దానికి దీనికి కంపేర్ చేసి. అది మీరు చేయాలి. రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే పర్చేజ్ రిటర్న్స్, ఇవి పర్చేజెస్ నుంచి లెస్ చేసేస్తాము. క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ. డిస్కౌంట్ రిసీవ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్. సేల్స్ ఇది ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు రాస్తాము. రిటర్న్స్ ఉంటే తీసివేస్తాము. సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి, ఇక్కడ 6,000 తీసేయాలి. అడ్జస్ట్మెంట్స్ చూడండి, ఇవన్నీ కూడా ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న ఐటమ్సే కాబట్టి ఒక్కసారే వచ్చాయి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్లో ఉండేటివన్నీ కూడా 2 సార్లు వస్తాయి. పూజిత నువ్వు ఆఫ్ చేసుకో, వీడియో ఆఫ్ చేయి, వీడియో పెట్టుకోవద్దని చెప్పాను ఎవరిని. క్లోజింగ్ స్టాక్ 2 సార్లు రావాలి. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు వస్తుంది, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో అసెట్. డిప్రిసియేషన్ ఛార్జ్డ్ ఆన్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ 5% అని చెప్పాను. డిప్రిసియేషను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తాము 5% క్యాలిక్యులేట్ చేసి. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ ఎంత ఉంటే అంత దాని మీద మనము 5% క్యాలిక్యులేట్ చేస్తాము, డెబిట్ సైడ్ వేస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. రెండోసారి ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు తీసేస్తాం, అదే అమౌంట్ను ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ నుంచి తీసివేస్తాం. తర్వాత ఫర్దర్ బ్యాడ్ డెట్స్ 1,000 అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ బ్యాడ్ డెట్స్ ఇచ్చాడు 3,000, ఈ 1,000 కూడా అక్కడ కలిపి యాడ్ చేసేస్తాం మనం, 4,000 అవుతుందన్నమాట. సో రెండోసారి ఎక్కడ చూపించాలి, 1,000 రూపాయలు బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ నుంచి లెస్ చేస్తాము. ఇక్కడున్న బ్యాడ్ డెట్స్ 3,000తో మీకు ఇంకా పని లేదు, ఒకసారి అయిపోయింది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తున్నావు, ఒకేసారి అది వెళ్ళిపోతుంది. ఈ 1,000 రూపాయలు మాత్రం రెండోసారి మళ్ళీ ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్లో అసెట్ నుంచి సండ్రీ డెటార్స్ నుంచి లెస్ చేస్తాము. ఆ లెస్ చేసిన తర్వాతనే 5% ప్రొవిజను సండ్రీ డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఇట్లాంటి పాయింటే ఇంతకుముందు ఒక లెక్కలో వచ్చింది, మీకు చెప్పాను నేను. రైట్, అది అయిపోయింది. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 5% ఆన్ సండ్రీ డెటార్స్ అంటే ఈ 1,000 బ్యాడ్ డెట్స్ తీసివేసిన తర్వాత డెటార్స్ పైన ఎంత అయితే మిగులుతుందో దాని మీద 5% మనం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. వచ్చిన అమౌంట్ ఇక్కడ వచ్చిన ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కంపేర్ చేస్తాము. కంపేర్ చేసి ఏది ఎక్కువ ఉందో చూడాలి. ఇక్కడ ఉన్నది కనుక ఎక్కువ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాము డిఫరెన్స్. ఒకవేళ ఇది కనుక ఎక్కువ ఉంటే 1,500 దానికన్నా ఆ డిఫరెన్స్ను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తాము. అది పాయింట్. తర్వాత ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రావిజన్ను సండ్రీ డెటార్స్ నుంచి బ్యాలెన్స్ షీట్లో తీసివేసి చూపించాలా. రైట్. డిప్రిసియేట్ ఛార్జ్డ్ ఆన్ మోటార్ కార్, ఇంతకుముందు ఫర్నిచర్ అండ్ పిక్చర్కి చెప్పాను, ఇది కూడా సేమ్ అంతే. డిప్రిసియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ 10% మోటార్ కార్ మీద వాల్యూ చేస్తే ఎంత వస్తే అంత. రెండోసారి ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు మోటార్ కార్ నుంచి ఆ 10% అమౌంట్ని తీసివేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇక్కడ మనకు డ్రాయింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎంతైతే డ్రాయింగ్స్ వాల్యూ ఉందో దాని మీద 6% క్యాలిక్యులేట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు రాయాలి, నాట్ డెబిట్, క్రెడిట్ సైడ్ రాయాలి. 6% అమౌంట్ ఎంత వస్తే అంత. రెండోసారి ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడు క్యాపిటల్ నుంచి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ను తీసివేయాలి. నెక్స్ట్ రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ వాజ్ అవుట్ స్టాండింగ్ ₹200. రెంట్ రేట్స్ ట్యాక్సెస్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసే అమౌంట్కి ఆల్రెడీ రెంట్ రేట్స్ ట్యాక్సెస్ ఇక్కడ 3,450 ఉంది, దానికి 200ను యాడ్ చేసి చూపిస్తాము. అవుట్ స్టాండింగ్, యాడ్ అవుట్ స్టాండింగ్ అని. రెండోసారి వీటిని ఎక్కడ చూపిస్తామంటే
బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ కింద అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తాం. రైట్, అది అయిపోయింది. చివరిగా డిస్కౌంట్ ఆన్ డెటార్స్ 2%. ఈ పాయింట్ ఇంతకు ముందు కూడా వచ్చింది మనకు. దీన్ని ఎక్కడెక్కడ చూపిస్తామంటే సండ్రీ డెటార్స్ మీద 2% డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలా. ఏ అమౌంట్ డెటార్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చాడు 1 lakh అని. ఈ 1 lakhలో నుంచి బ్యాడ్ డెట్స్ తీసివేయాలి. ఇక్కడ అడ్జస్ట్మెంట్లో ఉండే బ్యాడ్ డెట్స్ తీసివేయాలి. తర్వాత 5% ప్రొవిజన్ ఎంతైతే వచ్చిందో క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని కూడా తీసివేయాలి. ఇంకా మిగిలిన డెటార్స్ మీద 2% క్యాలిక్యులేట్ చేయాలా. జాగ్రత్తగా గమనించాలి. ఎంతైతే